లడ్డు కల్తీ జరిగింది అన్న విషయం పైన, బ్యానర్ చింపేస్తానన్న విషయం పైన అంబటి రాంబాబు బయటకు వచ్చి చేసిన హంగామాలో పిచ్చి పిచ్చిగా ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్ స్టోరీస్ లాగా వాడి వాళ్ళు మాటల్ని బయటకు వదిలారు. ఇది ఒక రకంగా మూమెంటం క్రియేట్ చేయడానికి వైసీపీ చేసిన ఒక ఎత్తుగడ. దీంట్లో మనం అబ్జర్వ్ చేస్తే జగన్మోహన్ రెడ్డి ఎక్కడో బెంగళూరులో కూర్చుంటాడు, మేబీ ఈరోజు దిగుతాడు ఖచ్చితంగా తాడేపల్లి ప్యాలెస్కి, ఒక ప్రెస్ మీట్ ఇస్తాడు, వెళ్ళిపోతాడు. సో జగన్మోహన్ రెడ్డి నోట్ నుంచి ఎక్కడైనా కూడా కల్తీ లడ్డు గురించి ఒక వివరణ వచ్చిందా? ఈ రోజు దాకా రాలా. వీళ్ళు కల్తీ లడ్డు పోస్టర్లు వేస్తే బాధ వచ్చింది, కానీ జగన్ యేసునాథుడికి జై పోస్టర్లు చూస్తే మాకే బాధ రాకూడదా? ఏముంది అక్కడ? లడ్డీలో కల్తీ జరిగింది అన్నారు, తప్పేంటి? సుబ్బారెడ్డికి పట్టలేదు, ధర్మారెడ్డికి పట్టలేదు, జగన్మోహన్ రెడ్డికి పట్టలేదు, అదే రాశారు, దాంట్లో తప్పేంటి? ఇన్ఫ్యాక్ట్ అది ఎడ్యుకేట్ చేస్తుంది జనాల్ని. అది వాళ్ళకి నచ్చక కల్తీ లడ్డుపై సిట్ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిన దానిపైన అర్జెంటుగా టాపిక్ డీవియేట్ చేయాలని చెప్పి అంబటి వచ్చి చంద్రబాబు నాయుడు గారిని తిట్టేశాడు. దాని తర్వాత జోగి రమేష్ వచ్చేసి లోకేష్ని, చంద్రబాబు నాయుడు గారిని తిట్టేస్తున్నాడు. ఇదంతా కాకుండా రాష్ట్రం అంతటా ఒక అల్లకల్లోలు సృష్టిస్తున్నారు. జోగి రమేష్ ఇంటిపైన మంటల దాడి, అంబటి ఇంటిపైన దాడి, నిప్పు రవ్వ, ఇలాంటి కాన్సెప్ట్ అన్ని తీసుకొచ్చేసి రాష్ట్రం అట్టుడుకుతుందని ఒక డీవియేషన్ టాక్టిక్ మొదలుపెట్టారు.